రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. Xiaomi కంపెనీ రీసెంట్ గా చైనాలో లాంచ్ చేసినటువంటి వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ నెంబో సిరీస్ Xiaomiకి సంబంధించినటువంటి 13 Pro. సో ఈ మొబైల్ ఫోన్ ని త్వరలోనే వీళ్ళు మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. సో నిజంగా దీంట్లో కెమెరాస్ అలాగే డిజైన్ లో మాత్రం ఈసారి చాలా 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 Xiaomi వర్క్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ని కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ దీనికి గనక 20k లైక్స్ వస్తే ఇంకొక అమేజింగ్ వీడియో, నిజంగా అదైతే నెక్స్ట్ లెవెల్ అంతే. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. Hi, this is Vaasu again signing in. Welcome to my channel VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లోపల ఏమున్నాయో చూద్దాం. వీళ్ళు కూడా ఈసారి ఐఫోన్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి బాక్స్ లోగా ఓపెన్ అయ్యేలాగా తీసుకొచ్చారు. సో బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ గా మనకు ఒక కాటన్ బాక్స్, ఆఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. యూజర్ మాన్యువల్ తో పాటు దీనికి సంబంధించినటువంటి టీపీయూ కేస్ అలాగే దీనికి సంబంధించినటువంటి సిమ్ ట్రే ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్ లో ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక ఒక హై ఎండ్ డేటా కేబుల్ తో పాటు 120 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్, అది కూడా గ్యాన్ చార్జర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో సాధారణంగా హై వాటేజ్ కి సంబంధించినటువంటి చార్జర్స్ లో గ్యాన్ చార్జర్స్ ఏవైతే ఉన్నాయో బెటర్ ఛార్జింగ్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తాయి, ముఖ్యంగా హీట్ మేనేజ్మెంట్ లో. ఇంకా మరిన్ని విషయాలు ఛార్జింగ్ సెగ్మెంట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. ప్రీమియం ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే చేతిలో కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం కూడా మనకి గ్లాస్ తో రావడం జరుగుతుంటుంది కాబట్టి కొంచెం మీకు వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ బై ద బై దీని వెయిట్ వచ్చేటప్పటికే 234-35 గ్రామ్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. సైడ్స్ అంతా కూడా మనకి మెటల్ బాడీనే తీసుకొని రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా Xiaomi బ్యాక్ సైడ్ వీళ్ళు సిరామిక్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. సో సిరామిక్ అనేది కైండ్ ఆఫ్ మెటీరియల్, గ్లాస్ అలాగే మనకి సిరామిక్ రెండిటి యొక్క మిక్స్ తో డిజైన్ చేసినటువంటి గ్లాస్ ఇది. అండ్ అఫ్ కోర్స్ చాలా టఫ్ గా కూడా ఉంటుంది, కింద పడ్డ బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ గ్లాస్ ని మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. బిల్డ్ పరంగా మాత్రం Xiaomi ఈసారి ఎందులోనూ కాంప్రమైజ్ కాలేదు. అండ్ మొట్టమొదటిసారిగా మీరు IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా ఈ డివైస్ లో అయితే చూడొచ్చు. ఇప్పటిదాకా మీకు ఏ మొబైల్ ఫోన్ లోనూ కూడా IP రేటింగ్ అనేది లేదు. సో ఫస్ట్ ఇనిషియల్ గా మీరు బ్యాక్ సైడ్ కెమెరా బంప్ ఏదైతే ఉందో చాలా హ్యూజ్ గా ఉంది, చాలా హెవీగా ఉంది. ఈవెన్ మీరు ఇట్లా టేబుల్స్ మీద ఇట్లా హ్యాంగ్ చేసినా గానీ ఇది టేబుల్ మీద కూడా పట్టుకొని ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ 50% కన్నా అబోవ్ స్పేస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ లెన్సే ఆక్యుపై చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో వీళ్ళు లైకాతో కొలాబరేట్ అవుతూ ఫుల్ ప్లెజ్డ్ 1 ఇంచ్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ఒక DSLR కెమెరాలో ఉండేటువంటి సెన్సార్ సైజ్ ని మనం ఇందులో కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ద లుక్స్ లైక్ సైడ్స్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ తో పాటు మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, అలాగే లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఏం లేదు. అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ IR బ్లాస్టర్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆఫ్ కోర్స్ స్పీడ్ కూడా బానే ఉంది. అల్ట్రాసోనిక్ అయితే కాదు, నార్మలే. అలాగే దీనిలో ఎయిర్ బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి WQHD ప్లస్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే పిక్సెల్ తో కాన్ఫిగర్ చేశారు అన్నట్లయితే మీకు 2K డిస్ప్లే అని అనుకోవచ్చు. రియల్లీ డిస్ప్లేలో మాత్రం దే నెయిల్డ్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి కర్వ్డ్ డిస్ప్లేనే రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Xiaomi 12 Pro కావచ్చు, 12s లో కావచ్చు, PWM డిమ్మింగ్ వచ్చేటప్పటికే కేవలం 325 హెడ్స్ దాకా తీసుకొస్తే వేర్ ఇందులో వచ్చేటప్పటికే మనకి 1920 హెడ్స్ దాకా తీసుకొని రావడం జరిగింది. బేసికల్లీ దీని వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్ లో లైటింగ్ లో కూడా మీ కళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా మీరు డిస్ప్లేని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇండోర్ కండిషన్ లో మీరు వాడుతున్నారంటే మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1300 దాకా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్ లో బ్రైటర్ సన్ లైట్ లో వాడుతున్నారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 1900 బ్రైట్నెస్ నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కూడా యాపిల్ 2000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది 1900 ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చింది అన్నట్లే. మేబీ ఫ్యూచర్ లో ఇంకా అంతకు మించి హెవీగా చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పుడు మనకి LPTO 3.0 టెక్నాలజీని కూడా
కూడా యూజ్ చేయడం జరిగింది. సో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 120 హెడ్స్ దాకా వెళ్తుంది. మనకు రిక్వైర్మెంట్ లేదు అన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు 1 హెడ్స్ దాకా కూడా రావడం జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగా దీన్ని ఆప్టిమైజ్ చేశారంటే దీనికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, HDR10+, డాల్బీ విజన్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం ఇందులో చూస్తుంటాం. మనకి 10-bit ప్యానల్ ని యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ మనకి డిస్ప్లే యొక్క స్క్రీన్ రేషియో కూడా 20:9 గా మనకు తీసుకొని రావడం జరుగుతుంది. సో అందుకే మీరు ఫోన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక రెక్టాంగులర్ మాడ్యూల్ లో మనకు రావడం జరుగుతుంది. సాధారణంగా నాకైతే ఇలాంటివి కొంచెం ఇష్టం ఉండదు, కొంచెం అంటే హైట్ తో పాటు విత్ కూడా ప్రాపర్ గా ఉంటే బాగుంటుందని అభిప్రాయం. బట్ డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో కోసం దీని మోటల్ డిజైన్ మొత్తాన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇక మల్టీమీడియా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అంటే వీడియో గురించి మాట్లాడుకున్నాం కదా, ఆడియో కూడా మాట్లాడేసుకుందాం. సో దీనిలో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే తీసుకొచ్చారు. ఈవెన్ ఆడియో కూడా లౌడ్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి డాల్బీ ఆడియోతో పాటు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. హైరెస్ ఆడియోకి సంబంధించి వైర్ అండ్ వైర్లెస్ రెండిట్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి వీళ్ళు ఇందులో మనకి హర్మాన్ కార్డాన్ కి సంబంధించినటువంటి కొలాబరేషన్ అయితే తీసుకొని రాలేదు. సో రెగ్యులర్ స్పీకర్స్ ని మనం ఇందులో చూస్తాము. ఇక దీనిలో మనం బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4820 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ 120 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మీకు అప్రాక్సిమేట్లీ 19 minutes టైం తీసుకుంటుంది. కానీ డే టు డే లైఫ్ లో మీరు చూసారంటే వైఫై, NFC ఇవన్నీ ఆన్ చేశారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 24-25 minutes దాకా టైం తీసుకుంటుంది, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్ అని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు ఒకవేళ మీ దగ్గర ఏదన్నా యాక్సెసరీస్ ఉన్నాయి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి వాటిని మీరు ఛార్జ్ కూడా చేయొచ్చు, లైక్ TWS బడ్స్ కావచ్చు, లేదన్నట్లయితే స్మార్ట్ వాచెస్ కావచ్చు. బట్ అక్కడ 10 watts అవుట్పుట్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఇక దీనిలో మనం పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే Qualcomm 8th Gen సెకండ్ ప్రాసెసర్ ని మనం ఎందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ జనరేషన్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక సెకండ్ జనరేషన్ చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. ఎక్కడ నాకు హీట్ కానీ ల్యాగ్ కానీ అలాంటివి లేదు. పెర్ఫార్మెన్స్ వైడ్ గా కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఈవెన్ మీకు హెవీ గేమ్స్ లైక్ PUBG కావచ్చు, Asphalt 9 కావచ్చు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీరు గేమ్స్ అయితే ఆస్వాదించగలరు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ 5G క్యారియర్ అగ్రిగేషన్ కూడా అంటే 5G క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది చైనాలో. మరి మన ఇండియాలోకి వచ్చేటప్పటికి మన ఉన్న బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ని బేస్ చేసుకొని మేబీ దీన్ని తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం ఇంకా యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. బట్ కంపేర్ టు 8th Gen 1 కన్నా గానీ 8th Gen 2 చిప్ సెట్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఈవెన్ దీని యాంటీ2 స్కోర్స్ కూడా 1.29 మిలియన్ స్కోర్ చేయడం జరుగుతుంది. 1.3 మిలియన్ స్కోర్ అన్నా కానీ ఇది వెరీ గుడ్ స్కోర్ అనే నా అభిప్రాయం. దీన్ని పక్కకు పెట్టారంటే దీంట్లో మనకి LPDDR4X కాకుండా 5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూజ్ చేయడంతో పాటు UFS 4.0 టెక్నాలజీని అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉంది ఇది బేస్ వేరియంట్ 8+128. దీంట్లో వచ్చేటప్పటికి LPDDR4 అలాగే UFS 3.1 స్టోరేజ్ ని తీసుకొచ్చారు. వేరే దీనికంటే హై ఎండ్ వేరియంట్స్ లైక్ 12, 256 ఇలాంటి వేరియంట్స్ అన్నిటిలో కూడా వీళ్ళు LPDDR4 కాకుండా 5 ని తీసుకొస్తూ UFS 4.0 టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇక్కడ కాస్ట్ కటింగ్ కోసం అంటే బడ్జెట్ లో తీసుకొని రావాలన్న ఉద్దేశంతో బేస్ వేరియంట్ లో మాత్రం వీళ్ళు ఓల్డ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. హై ఎండ్ వేరియంట్స్ లో అయితే లేటెస్ట్. ఈవెన్ డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు స్పీడ్ గానీ లేదా యాప్స్ మినిమైజ్ చేసి ఓపెన్ చేసేటప్పుడు గానీ రియల్లీ అమేజింగ్ స్పీడ్, ఎక్కడ ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ లేకుండా బటరీ స్మూత్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పుడు మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 14 తో మనకి ఇది రావడం జరుగుతుంది. మన ఇండియాలో అఫీషియల్ గా దీంతో పాటే MIUI 14 ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే దీంట్లో కూడా చాలా హ్యూజ్ మార్పులు అయితే తీసుకొచ్చారు. దీనన్నిటికీ డెడికేటెడ్ వీడియోని అయితే మేము ముందు తీసుకొస్తాను. దాంట్లో ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూద్దాం. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు వీటిని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక అసలు మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్, కెమెరాలో మాత్రం వీళ్ళు వచ్చేటప్పటికి 1-inch సెన్సార్ ని యూజ్ చేశారు, విచ్ ఈస్ కూల్. ఆల్రెడీ Xiaomi 12 Pro అలాగే 12s లో కూడా మనం ఇదే సెన్సార్ ని అయితే చూసాం. కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా దీంట్లో సోనీకి సంబంధించినటువంటి IMX 989 సెన్సార్ ని వీళ్ళు మన ముందు తీసుకొని రావడం జరిగింది. 50 మెగాపిక్సెల్. సో ఈవెన్ నైట్ సైట్ లో కావచ్చు, లో లైటింగ్ కండిషన్ లో కావచ్చు, రియల్లీ చాలా మంచి ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. లైకా గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరాస్, లెన్సెస్ ని అలాగే సెన్సార్స్ ని అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. రియల్లీ కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం Xiaomi అండ్ లైకా డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఈవెన్ దీంతో పాటు దీంట్లో మీకు ఒక టెలిఫోటో లెన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇది కూడా 50 మెగాపిక్సెలే మన ముందు తీసుకొచ్చారు. అండ్ మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు. ఇది కూడా 50 మెగాపిక్సెల్. రెండు కూడా సామ్సంగ్ కి సంబంధించినటువంటి GN1 సెన్సార్ నే ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లో కావచ్చు, లేదన్నట్లయితే టెలిఫోటో లెన్స్ లో కావచ్చు, జూమింగ్ లో మీకు 100x లైక్ సామ్సంగ్ లాగా మీకు అంత హై ఎండ్ లో జూమింగ్ అయితే ఏం కాదు కానీ, బట్ డీసెంట్ జూమ్ చేసినా కానీ క్వాలిటీ అయితే పర్వాలేదు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. పర్వాలేదు, యాజ్ యూజువల్ గా కొంచెం ఎక్స్పోజర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటిని కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. కానీ నాకు ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫ్రంట్ లో మీకు వచ్చేటప్పటికి 1080pలో 30 FPS దాకానే వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇంత ఫ్లాగ్షిప్ లో అట్లీస్ట్ వీళ్ళు 4K 30 FPS అన్న తీసుకొచ్చి, లేదా 1080pలో 60 FPS కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ రేర్ వచ్చేటప్పటికి మీరు 8K దాకా అప్ టు 24 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 4K లో 30-60, అలాగే 1080pలో కూడా 30-60. బట్ 8K లో 24 FPS లో మీకు వీడియో స్టెబిలైజేషన్ అయితే ఏం బాగుండదు. కానీ 4K లో మీరు 30 లేదా 60లో బటరీ స్మూత్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఎడిషనల్ కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే, దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్ 6E టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ. ఇందులో మనకి NFC ఉంది. మరి మన ఇండియన్ వేరియంట్ కి NFC ని తీసుకొస్తారా తీసుకున్నారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. ముఖ్యంగా అన్నిటికంటే నాకు ఇందులో చాలా బాగా నచ్చింది ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. అఫ్ కోర్స్ ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ని కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు, కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఆల్మోస్ట్ నాకు ఒక యాపిల్ అలాగే సామ్సంగ్ లెవెల్ ఫీల్ అయితే మనకి తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే, Xiaomi ఇంతకు ముందు ప్రీవియస్లీ ఉన్నటువంటి 12 సిరీస్ తో పోల్చారు అన్నట్లయితే చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ తో ఈ మొబైల్ ఫోన్ ని త్వరలోనే మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది వచ్చేటప్పటికి మీకు March 1st లేదా 2nd వీక్ లో అఫీషియల్ గా లాంచ్ అయినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. మేబీ దానికన్నా త్వరగా కూడా, ఎందుకంటే సామ్సంగ్ కూడా February 1st అఫీషియల్ గా వీళ్ళకి సంబంధించినటువంటి S23 సిరీస్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి, మేబీ ఇదే ఫిబ్రవరి నెలలో 2nd లేదా 3rd వీక్ లో వీళ్ళు లాంచ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే, బేస్ వేరియంట్ ప్రైస్ చైనాలో 4,999 వాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 60,000 రూపాయలు. బట్ నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో కూడా వీళ్ళు ఇదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ Xiaomi 12 Pro సిరీస్ లో మనం చూస్తున్నాం. సో ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో కనుక ఇండియాలో లాంచ్ చేశారు అన్నట్లయితే, రియల్లీ ఇండియాలో ఇది ఒక బిగ్ బూమ్ అవుతుంది మన ఇండియన్ మార్కెట్ లో. సో ఇది ఫ్రెండ్స్, Xiaomiకి సంబంధించినటువంటి Xiaomi 13 Pro డీటెయిల్డ్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. లైక్ చేశారు కదా, 20K లైక్స్ అయితే సర్ప్రైజ్ గ్యారంటీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.